ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రామసముద్రం మండలం మూగవాడి శ్రీ పుండీశ్వర ఆలయంలో ఈ నెల 27వ తేదీన కార్తీక మాస బ్రాహ్మణ వనభోజనాలు. పుంగనూరు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా సాధికార సర్వేను ఈ నెల 30వ తేదీకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ వెల్లడి. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలో ఇప్పటి వరకు 80% వరకు ప్రజా సాధికార సర్వే పూర్తయిందని, మిగిలిన 20% సర్వేను త్వరితగతంగా సాగించేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలో ప్రజా సాధికార సర్వే ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని ప్రజలందరూ తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అలా నమోదు చేసుకుని ప్రజల సంక్షేమ పథకాలన్నింటినీ డిసెంబర్ 1వ తేదీకి ఆపివేస్తామని ఆయన హెచ్చరించారు. మన పట్టణంలో ప్రజా సాధికార సర్వే మనం ప్రతి ఇంటికి చేసి నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం దీపావళికి ముందు ఎక్కడైతే జన్మభూమి సభలు జరుగుతాయో అక్కడ కూడా కౌంటర్లు ఓపెన్ చేసి ఈ ప్రజా సాధికార సర్వే చేయడం జరిగింది. పట్టణంలో ఇప్పటికీ 87% పూర్తి అయ్యింది. మిగిలిన 13% కూడా పూర్తి చేయించడం కోసం ఎవరైతే ప్రజా సాధికార సర్వేలో వేలిముద్రలు నమోదు చేసుకోనికుండా ఇంకా ఉంటారో వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. పుంగనూరు తాలూకా శ్రీ గాయత్రి మాత బ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో యువజన మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం కార్తీక మాస బ్రాహ్మణ వనభోజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామసముద్రం మండలంలో చారిత్రక ప్రసిద్ధి చెంది కౌండన్య నది తీరంలో వెలిసి ఉండు మోగవాడి గ్రామంలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ పుండీశ్వర ఆలయంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిపేందుకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందించారని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషడే సర్వవిద్యాం శ్రీ దక్షిణామూర్తే నమో నమః. జగద్గురు ఆది శంకరాచార్య పాదాభివందనం నమస్కారము. ఈ నెల 27/11/2016 సంవత్సరం అనగా ఆదివారము శ్రీ రామసముద్రం మండలం మూగవాడి గ్రామంలో వెలిసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేతస్య పుండీశ్వర స్వామి వారి ఆలయంలో బ్రాహ్మణ కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క తాలూకాలోని బ్రాహ్మణ కుటుంబాలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమంలో నెలిచెట్టు పూజ, తులసి చెట్టు, అదేవిధంగా శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత పుండీశ్వర స్వామికి అభిషేకము, మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగము, మధ్యాహ్నం కార్తీక వనవాస భోజనాలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబీకులు తప్పకుండా మహిళలు, యువజన సంఘము, మహిళా సంఘము ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుగా మరీ కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మూగవాడి గ్రామానికి ఆటో సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాము. ఎవ్వరూ డబ్బులు ఇచ్చే పని లేదు. ఈ కార్యక్రమంలో ఆటోలోనే పోవచ్చు, రావచ్చు. ఆ ఖర్చులన్నీ కూడా సంఘం భరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ గాయత్రి మాత తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారు సభ్యంగా వినవించుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలో స్థానిక వెలుగు ఆఫీస్ నందు సంఘ మిత్రులకు బ్యాంకర్లు రూపే కార్డులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం హరికృష్ణారెడ్డి, వాసు, ఎస్బీఐ మేనేజర్ ఉదయ్ భాస్కర్ రావు, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధి తేజాలు మాట్లాడుతూ ప్రజలు, ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నల్లధనం బయటపడి ప్రభుత్వానికి పన్ను ఎగబెతదారుల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేయడం వలన ప్రభుత్వ ఖజానా బలోపేతం కావడమే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింత ఆర్థిక సంక్షేమం కలుగుతుందన్నారు. రద్దు, బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీసుల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న సమస్యలు సమసిపోతాయని,
ప్రజలు ఖాతాదారులు అనవసరంగా భయపడిపోయి అనర్థాలు తెచ్చుకోకూడదన్నారు. ఖాతాదారులకు ఏమైనా సమస్యలు వస్తే ఆయా బ్యాంకు మేనేజర్లను సంప్రదించి సమస్యల పరిష్కారానికి సలహాలు పొందవచ్చని వారు తెలియజేశారు. కార్యక్రమంలో బ్యాంకర్స్ సంఘ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి బ్యాంకు ఖాతాదారుడు రూపే కార్డులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. ఇకపై చౌక దుకాణాలలో రూపే కార్డులను వినియోగించి రేషన్ సరుకులు, సామాజిక పింఛన్, ఉపాధి కూలీల డబ్బులను తీసుకునే వెసులుబాటు ఉంటుందని వారు తెలియజేశారు. సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమానికి సంబంధించి వారి విలువైన సూచనలు, సలహాలు, వారి తోడ్పాటు అన్నింటిని కూడా మనకి ఇచ్చి ఆత్మస్థైర్యం నింపేదానికి వారు వచ్చారు. కాబట్టి మొట్టమొదటిగా మన చీఫ్ మేనేజర్ సార్ ఉదయ్ భాస్కర్, మీరు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే SMS బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఛార్జెస్ అయితే చాలా నామినల్గా ఉంటాయి, 10 రూపాయలు 15 రూపాయలు ఉంటాయి, ఓన్లీ SMS బేస్డ్ కాబట్టి. రెండోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బడ్డీ అన్నది యాప్ అయితే మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కైనా, ఇదంతా ఇంటర్నెట్ బ్యాంకుడు. ఇవాళ రేపు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇంచుమించుగా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. లేరని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2500 రూపాయలు స్మార్ట్ ఫోన్ వస్తుంది. అదే 300 400 పెట్టుకుంటే 250 రూపాయలు, 200 నుంచి మీకు నెట్ ఫెసిలిటీ వస్తున్నాయి. సో ప్రతి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఫోటోలు తీస్తున్న వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఈవెన్ పత్రికా విలేకరులు వచ్చారంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్లు అన్నీ ఇవాళ రేపు అసలు ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్ మీద నడుస్తుంది. ఫోన్ అయితే మైకులు పెట్టి వాళ్ళు ఎదురుకుండా ఇప్పుడు అక్కడ అంత దూరం నుంచి కూడా క్యాచ్ చేస్తుంది వాయిస్ కూడా. అంత ప్రోగ్రెస్ దేశంలో జరిగిందంటే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టంలో చాలా పురోగతి ఉంది. ఇస్రో ఉన్నటువంటి శాటిలైట్ల ద్వారా ఈ మొబైల్ ఫోన్స్ అన్ని నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు ఓన్లీ సింపుల్గా ఈ బడ్డీ అన్నది ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి 4 అది యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక సింపుల్గా తెలుగులో చాలా సరళంగా ఉంది, తెలుగులో వస్తుంది. దయచేసి మీ పిన్ నెంబర్ నొక్కండి, లాగిన్ అవ్వండి అని మన ATMలో ఎలా అయితే వస్తున్నదో ఆ విధంగా వస్తుంది. కంప్యూటర్ బ్యాంక్ తర్వాత కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన నవంబర్ 1 నుంచి వచ్చిన సిస్టమ్ ఏంటంటే పిన్ కోసం లైన్ నిలబడి పిన్ ఇవ్వలేదండి, మాకు కార్డు వచ్చింది కానీ పిన్ లేదండి, పిన్ వచ్చింది కానీ మాకు వెళ్ళడానికి టైం లేదండి, 3 నెలలు అయిపోయింది, 45 రోజులు అయిపోయింది కాబట్టి పిన్ పోయింది. ఇప్పుడు మళ్ళీ పిన్ దానికి మేము 3-4 సార్లు తిరగడం కాబట్టి ఇప్పుడు ఇది తీసేసారు. ఇప్పుడు పిన్ అనేది గ్రీన్ పిన్ మీ మొబైల్కే వచ్చేస్తుంది. లేదు బ్యాంకులో మేము ఆల్రెడీ అందించాము, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ మా SMS. కుమనూరు గోకుల వీధిలో దివంగత టీడీపీ ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి స్మారక భవనంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధులైన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వాన్నైనా నాయకులనైనా తప్పుడు త్రోవలో పయనిస్తుంటే మీడియా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వారి బాధ్యత అని, అలాంటి మీడియాపై విరుచుకుపడడం క్షమార్హం కాదన్నారు. మీడియా వారే తప్పిదాలు చేసి ఉంటే వారిని శిక్షించడానికి ఎన్నో చట్టాలున్నాయన్నారు. కుమనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా దివంగత ఎమ్మెల్యే ఎంపీ రామకృష్ణారెడ్డి హయాంలోను, తన అన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హయాంలోను కంచుకోటగా మారిందన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో నడుం కట్టి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్తే పార్టీ గత వైభవంతో విరాజిల్లుతుందన్నారు. పార్టీ గతం కంటే మరింత చురుకుగా జాతీయ టీడీపీ కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో ముందుకు కొనసాగుతూ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు అనుషారెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చెప్తాను, మొన్న జరిగినటువంటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తర్వాత నేను ఇక్కడ మొన్న జరిగినటువంటి విలేకరుల పైన దాడిని తీవ్రంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, మా తరఫున కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం మనది దినదినము అభివృద్ధి చెందినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు ఏవైనా కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే ఈరోజు యొక్క మీడియా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అటువంటి మీడియాను కూడా మనం ఎల్లప్పుడూ గౌరవించుకుంటేనే మనం చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకు ఏదైతే చెందాలనో
ప్రజలకు అవగాహన రావాలంటే కూడా పూర్తిగా కూడా ఈరోజు నాయకుల కంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు మీడియా పాత్ర ఒక సెకండ్లో కూడా అందరికీ తెలియపరిచే విధంగా కూడా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఎక్కడేం జరుగుతూ ఉంది. కాబట్టి మీడియాను కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి సందర్భంలో కూడా కొన్ని దురదృష్టకరం జరగడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకునే విధంగా కూడా జనచైతన్య యాత్ర చేయమని పార్టీ అధిష్టానం ఆదేశించిన సందర్భంలో కూడా కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని దాన్ని నెరవేరుస్తున్నారు. ప్రజల్లోకి మరింత ఎక్కువగా కూడా మనం పోయి, ఎందుకంటే ఇక్కడ పుంగనూరు పరిస్థితి గతంలో మేము అందరికీ తెలిసి కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈరోజు మనకు దురదృష్టం, ఈరోజు మనకు కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ గత 2 అసెంబ్లీ ఎన్నికలు కూడా రాకుండా పోవడం జరిగింది. 2019లో తిరిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలంటే అధిష్టానం కూడా దానిపైన చర్యలు తీసుకుంటా ఉంది, సూచనలు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ కష్టపడితే తప్పకుండా కూడా వారికి ఈసారి మంచి నాయకత్వాన్ని తీసుకొస్తామని కూడా అది వారు హామీ ఇచ్చిన సందర్భంలో కూడా వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునేదని మేము కూడా ఎవరిని ఆదేశించినా కూడా మేము వారికి పనిచేయడానికి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా మరింత చురుగ్గా పాల్గొవాలని ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా పిలుపునిచ్చి మన జిల్లాలోనూ కూడా మనది చాలా కుంటుపడిందని కూడా నిన్న రిపోర్ట్స్ ప్రకారం కూడా పుంగనూరు నియోజకవర్గం కూడా చెప్పడం జరిగింది, జిల్లా పెద్దలు కానీ నాయకత్వం కానీ. కాబట్టి మనం మరింత ఎక్కువగా సభ్యత్వ నమోదు చేసుకెళ్లి మనం కూడా మన స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ గౌరవం ఏ ఒక్కరు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సొంతం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరిది తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో. కొంతమంది నాయకుల చేతుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండదు అనుకుంటారేమో, కానీ అది చాలా భ్రమ అని కూడా సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనాదిగా కూడా 30-35 ఏళ్ళు కూడా కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు ఏమి దిక్కు దివానం లేకుండా కూడా వాళ్ళు పలకరించే విధానం కూడా లేకుండా కూడా ఎక్కడ చూసినా శోచనీయంగా ఉన్నటువంటి పరిస్థితి నాకంటే ఎక్కువగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ తెలుస్తా ఉంది. కాబట్టి తొందరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా ఎల్లప్పుడూ నేరుగా మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మా వంతుగా కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కుటుంబాలకు కూడా మా వంతుగా కూడా మేము ఎల్లప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ కార్యక్రమాలు నిరంతరం కూడా మా శక్తి కొద్ది మేము చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించినా కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. వెంకటేష్ గారు 2 సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం రూపొందించారు సభ్యత్వ నిబంధన. గతంలో అయితే గ్రామాల్లోకి వెళ్లి నాయకులు బతిమాలి అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించే విధానం లేకుండా ఉండేది. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి విధానం వల్ల, ఆయన పెట్టిన స్కీముల వల్ల ఆ సభ్యత్వ నమోదు మనం చేసుకుంటే మనకు ప్రమాద బీమా పథకాలు ఉన్నాయి. దీంట్లో మనకు అకస్మాత్తుగా మన కుటుంబంలో కానీ మనకు కానీ ఎవరికైనా కూడా మనకు ప్రమాదం సంభవించినప్పుడు దానికి పరిహారం చెల్లించే విధంగా కూడా పార్టీ ఆదుకుంటుంది. అంటే మనం కూడా ఆ పార్టీలో కుటుంబ సభ్యురాలుగా కూడా మనం తెలుగుదేశం పార్టీలో ధైర్యంగా కూడా ఉండొచ్చనే విధానంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ పెట్టారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది సభ్యులుగా చేరితే భవిష్యత్తులో మనకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాల్లో కానీ అదేవిధంగా కూడా ప్రమాద బీమా పథకాల్లో కానీ మనకు గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సభ్యుడంటేనే కూడా సంఘంలో కూడా గుర్తింపు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వ నిబంధనలు చురుగ్గా పాల్గొని మొన్న కూడా 8వ వార్డులో దాదాపు 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావడం జరిగింది ఈ యాక్సిడెంట్ బీమా పథకం కింద. కాబట్టి ఇటు పార్టీ ఆదుకుంటుంది. కాబట్టి దీంట్లో వేరే ఆలోచించదు, ఎవరో చెప్పాలా, ఎవరో మనకు చెప్పలేదు, ఎవరో మనకు రాయలేదు అని మాకు కూడా ఎవరు చెప్పే విధానం లేకుండా మేము కూడా ఈరోజు చెప్తున్నాం. మా తరఫున కూడా ఈరోజు పిలిపిస్తా ఉన్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు, తెలుగుదేశం అభిమానించే వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో చురుగ్గా పాల్గొని అందరూ సభ్యులుగా కూడా చేరమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి యువత కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. ఇక మరొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గం రాజకీయంగా కొంచెం కుంటుపడినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారంటే మన వర్మ గారు వచ్చిన తర్వాత పుంగనూరు పట్టణం బాగా తీర్చిదిద్దారు. వారు కూడా మా పెద్దల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన శిష్యరికం చేశారు తిరుపతిలో అంతా ఉన్నప్పుడు. ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ పుంగనూరు మాది రామకృష్ణారెడ్డి హయాంలో ఉన్నింది కాబట్టి ఆయన బాగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పుంగనూరుని బాగా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి నుంచి కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ కింద అతను పుంగనూరు సెలెక్ట్ కావడం జరిగింది. వారికి కూడా ఈ కమిషనర్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేయాలని మా పుంగనూరు పట్టణాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్. ఈనాటి ముఖ్యాంశాలు.
రామసముద్రం మండలం మూకవాడి శ్రీ పుండేశ్వర ఆలయంలో ఈ నెల 27వ తేదీన కార్తీక మాస బ్రాహ్మణ వనభోజనాలు. పుంగనూరు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా సాధికార సర్వేను ఈ నెల 30వ తేదీకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.